ఎంతో టేస్టీగా ఇంట్లోనే ఎగ్ రోల్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇది ఈవినింగ్ స్నాక్స్కి కానీ నైట్ డిన్నర్లో కానీ పర్ఫెక్ట్ అని చెప్తాను. నేనైతే దీన్నైతే గోధుమ పిండితో అయితే ప్రిపేర్ చేశానండి. ఎలాంటి మైదా పిండి అయితే యూజ్ చేయలేదు. ఒక కప్పు గోధుమ పిండి అనేది తీసుకొని అయితే మిక్స్ చేసేసుకున్నాను. తర్వాత దీన్ని మనం ఎలా అయితే చపాతీస్ చేసుకుంటాం కదా, అలా చపాతీస్లో అయితే చేసేసుకోవాలన్నమాట. అన్నీ కూడా చేసుకొని పక్కన పెట్టేసుకోండి. మరొక ప్లేట్లో అయితే ఆనియన్స్ అనేవి కట్ చేసుకుని వేసుకొని దీంట్లో కొంచెం నిమ్మరసం వేసి చాట్ మసాలా, కొంచెం ధనియా పౌడర్, సాల్ట్ అనేది వేసుకొని మిక్స్ చేసేసుకోండి. వన్స్ బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇంకా పక్కనే ప్యాన్ పెట్టేసుకోండి. ప్యాన్ హీట్ ఎక్కాక చపాతీ అనేది వేసుకొని జస్ట్ 1 మినిట్ ఇటువైపు అటువైపు టర్న్ చేసి అయితే మనం కాల్చుకుంటే సరిపోతుందండి. తర్వాత ఎగ్ అనేది తీసుకొని దాంట్లోనే కొంచెం సాల్ట్, కారం కూడా వేసుకొని మిక్స్ చేసేసుకోండి. ఇంకా ప్యాన్ మీద అయితే ఈ ఎగ్ అనేది వేసేసుకోవాలన్నమాట. పైనుంచి అయితే మనం చపాతీ పెట్టేసి జస్ట్ ఎగ్ అనేది బాగా ఫ్రై అవ్వాలన్నమాట, లేకపోతే నీసు వాసన అయితే వచ్చేస్తుంది. ఫ్రై అయిపోయిన తర్వాత టర్న్ చేసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుందండి. మనకైతే ఎగ్ రోల్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని తీసేసి ఆల్రెడీ మనం ఆనియన్స్ అనేవి పెట్టుకున్నాం కదా, కట్ చేసుకొని ఆనియన్స్ అనేవి వేసుకొని కొంచెం చాట్ మసాలా, కొంచెం సాస్ కూడా వేసుకొని మనం రోల్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఇంట్లోనే ఎగ్ రోల్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. ఇది చాలా హెల్దీ కూడా. నేనైతే గోధుమ పిండితో అయితే ప్రిపేర్ చేశాను కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. అలానే లైక్ చేసుకోండి, నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.